ఎమ్మెల్యే మాట అంటే అధికారులకు అంత చులకనైపోతుందా? ప్రజా కష్టాలు తీర్చేందుకు ఆయన కష్టపడుతున్నా వారు మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారా? సరే పరిష్కారం ఎమ్మెల్యే వార్నింగ్ ఇచ్చినా వారు మాత్రం లైట్ తీసుకుంటున్నారా? బడ్జెట్ పిచ్చే బాధ్యత తనదంటూ హామీ ఇచ్చిన వారు మాత్రం మొండికేస్తున్నారా? ఇలానే వ్యవహరిస్తే ఇక ఆగ్రహజ్వాల చూడక తప్పదా? ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే మాటకే అధికారులు సమాధానం ఇవ్వకపోతే ఎలా? ప్రజల కష్టాలు అర్థం చేసుకున్న నేత మాటకు పని చేయకపోతే పరిస్థితి ఏమిటి? ఎమ్మెల్యే ఇక అనుకున్నంత పని చేయాల్సిన సమయం వచ్చి పడుతుందా? కంటోన్మెంట్ బోర్డులో చకచకా పనులు జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వ శాఖలో పనిచేసే అధికారులే ఏం చేస్తారంటూ మొండికేస్తున్నారా? వాచ్ ఫోకస్. ఎమ్మెల్యే గారు మీ మాటే వినరా? ప్రత్యేక కథనం మీ ఎస్బీ న్యూస్ తెలుగు ఛానల్లో. ఎన్ని సంవత్సరాలు చేస్తావు? నేను ధర్నా కూర్చుంటా, ఇట్లా పని చేస్తే అన్ని నియోజకవర్గాలు ఓ లెక్క, కంటోన్మెంట్ మరో లెక్క. ప్రస్తుతం ఈ పరిస్థితిని మార్చి అధికారులతో పనిచేస్తూ స్వతగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి నాడు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కంటోన్మెంట్ లో అంత ఈజీగా పనులు జరగవున్న పరిస్థితిని మార్చింది అంటూ అది ఎమ్మెల్యే శ్రీ గణేష్ చెప్పాలి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలను ఒప్పించి నిధులు తేవడంలో ఆయన మంత్రాంగం పనిచేస్తున్నప్పటికీ అధికారులు మాత్రం ఆయన మాటంటే ఆ మాటను ఫాలో అప్ చేసే పరిస్థితిని సరిదిద్దాల్సింది పోయి కాలయాపన చేసి ఆయన పెట్టిన డెడ్ లైన్ పూర్తయినా పట్టించుకోను అన్నట్లుగా పరిస్థితులు వెక్కిరిస్తున్నాయి. ఇదే విషయానికి వస్తే కంటోన్మెంట్ పోండా డివిజన్లోని అంబేద్కర్ నగర్ లో సుమారు గత నెల రోజుల క్రితం ఎమ్మెల్యే శ్రీ గణేష్ పర్యటన చేపట్టారు. ఆ సమయంలో ఆయన కాలినడకన పర్యటించేయగా అక్కడున్న డ్రైనేజీ సమస్య చూసి చలించిపోయారు. ఆ డ్రైనేజీ నీటిలోనే అంతా తమ ప్రయాణం సాగిస్తున్న పరిస్థితి కాగా గతంలోని ఈ విషయంపై పలుమార్లు అధికారులను హెచ్చరించినా అక్కడ మాత్రం మార్పు రాలేదు. ఈ తరుణంలో ఆయన పర్యటనలో మరోలా అదే సమయం ఉత్పన్నం కావడంతో నేరుగా ఉన్నతాధికారులకు ఫోన్ చేసి ఇది పరిస్థితి అంటూ వివరించడంతో పాటు నేరుగా అధికారులను పిలిపించి వారం రోజుల సమస్యకు ఒక పరిష్కారం చూపించకపోతే మీ ఇంటి ముందే ధర్నా చేస్తానంటూ హెచ్చరించారు. వారు అనుకున్నది నెల రోజులు కావస్తున్నా అది వర్షం పడితే పొంగుతూనే ఉన్న పరిస్థితి కాగా కాంట్రాక్టర్కు డబ్బులు సరిపోవడం లేదు. టెండర్ మరలా వేయాలి, బడ్జెట్ ఇంకా కావాలంటూ సమయం వెల్లదిస్తున్నారే తప్ప పొంగిపోతున్న డ్రైనేజీ వ్యవస్థకు తాత్కాలిక పరిష్కారంతో ఎమ్మెల్యే ఇచ్చిన వార్నింగే మర్చిపోయారు. నేను మా ముఖ్యమంత్రి గారు డబ్బులు ఇస్తారు, డెవలప్మెంట్ చేసినప్పుడు ఇక 48 గంటల్లో సమస్య పరిష్కారం కావాలంటూ లేకపోతేనే రోడ్డుకి ధర్నా చేస్తానంటూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ హెచ్చరిస్తే ఆ సమస్య కూడా అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తుండగా ఇక వచ్చి వదిలే వారికి ట్రాఫిక్ చలన్ల విషయంలో మాత్రం కాస్త ఉపశమనం కలిగిస్తాం కానీ వారు కోరింది మాత్రం ఏం చేయలేము అన్నట్లుగానే ఉంది పరిస్థితి. బోయిన్పల్లి పెన్షన్ లైన్ లో పర్యటించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ అక్కడ యూటర్న్ తీసుకోకుండా ట్రాఫిక్ పోలీసుల చుట్టూ తిప్పి తీసుకొస్తున్నారని, తమకు నేరుగా గతంలో లాగానే వెళ్లేలా కాస్త ఉపశమనం కలిగించాలని కోరడంతో ఎవరికోసమో రూల్స్ మార్చకుండా వారు నేరుగా వెళ్లేలా బారికేడ్లు తొలగించి సిగ్నల్ ఏర్పాటు చేయాలంటూ ట్రాఫిక్ పోలీసులకు శ్రీ గణేష్ సూచించారు. అయితే ఎమ్మెల్యే గారు చెప్పినా వినకపోగా అది ఇంత ఈజీ కాదంటూ చలాన్ల విషయంలో వెనక్కి తగ్గిన ట్రాఫిక్ పోలీసులు ఎమ్మెల్యే 48 గంటల డెడ్ లైన్ విధించినా అది మాత్రం మాకు కాదు అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. ఎట్లా పరిష్కరిస్తారా చెప్పండి, లేకపోతే రోడ్డు మీద కూర్చోవాలన్నా మీకు అందరూ రావాలా? ఇది దీని మరి ఎన్నిసార్లు నేను వచ్చి అడుగుతా, నేను చేయలేంటే నేను ఫెయిలియర్ గానే అయితా. వారం రోజుల డెడ్ లైన్ తో వాటర్ వర్క్స్ అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేస్తూ నిధులు వస్తాయి, టెండర్ పిలుస్తామంటూ నెట్టుకొస్తుండగా 48 గంటలతో ట్రాఫిక్ పోలీసులకు డెడ్ లైన్ ఇస్తే చూద్దాం చేద్దామంటూ వారు కూడా టైంపాస్ చేస్తుండగా ఇక ఎమ్మెల్యే గారు విశ్వరూపం చూపిస్తే గానీ పరిస్థితి మారేట్టు లేదు అన్నది ప్రస్తుత పరిస్థితులు తెలియజెప్తుండడం విశేషం. కంటోన్మెంట్ బోర్డు అధికారుల ఆలోచన ఫలిస్తుందా? బోర్డు అధికారులు ప్రవేశపెట్టిన మార్టిగేజ్ విధానంతో అక్రమ కట్టడాలకు చెక్ పడుతుందా? ఇక ముందు అధికారుల కళ్ళగప్పి అక్రమ నిర్మాణాలు చేపట్టడం కష్టమేనా? అధికారులు ప్రవేశపెట్టిన మార్టిగేజ్ విధానం ఎవరికి లాభం, ఎవరికి నష్టం? కంటోన్మెంట్ బోర్డు CEO మధుకర్ నాయక్ మార్టిగేజ్ విధానంపై ఏమంటున్నారు? ప్రత్యేక కథనం మార్టిగేజ్ విధాన అంశాలపై CEO మధుకర్ నాయక్ తో చిట్ చాట్ మీ ఎస్బీ న్యూస్ తెలుగు ఛానల్లో. మేము నోటీసెస్ ఇస్తున్నాము, బట్ నోటీసెస్ ఏంటంటే అదంతా లాంగ్ లీగల్ ప్రాసెస్, అది ఈజీగా కంట్రోల్ అవ్వట్లేదు. సో ఈ ఏదైతే అన్ఆథరైజ్ కన్స్ట్రక్షన్స్ చాలామంది పాల్పడుతున్నారో వారిని అరెస్ట్ చేయడానికి కొరకు మేము ఈ మార్ట్గేజ్ డీడ్ని కంటోన్మెంట్ బోర్డు స్టార్ట్ చేసింది. సికింద్రాబాద్
హైదరాబాద్ కంటోన్మెంట్ బోర్డు కేంద్ర రక్షణ శాఖ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ నిర్మాణాలు కట్టాలంటే అనుమతులు లభించడం ఒకప్పుడు కష్టతరంగా ఉండేది. కంటోన్మెంట్ బోర్డు బేసికలీ మేము ఆన్లైన్ బిల్డింగ్ ప్లాన్స్ చేయకముందు 2 లెవెల్ శాంక్షన్ ఉండేది. ప్లింత్ లెవెల్ వరకు కట్టిన తర్వాత ప్లింత్ వరకు ఒక శాంక్షన్ ఇచ్చాము, తర్వాత ప్లింత్ తర్వాత ఇంకొక శాంక్షన్ ఇచ్చాము. రాను రాను కంటోన్మెంట్ బోర్డు పరిధిలో నిర్మాణ అనుమతులు సులభతరం అయ్యాయి. గతంలో బోర్డు సమావేశంలో అనుమతులకు నిర్ణయాలు తీసుకునేవారు. దరఖాస్తు చేసుకున్న వారికి అనుమతులు ఇవ్వడం బోర్డులో ఇంజనీరింగ్ వ్యవస్థ కీలకంగా వ్యవహరిస్తుండేది. ప్రస్తుతం కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఇంటి నిర్మాణాలు చేపట్టాలనుకునేవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని అనుమతులను నెల రోజుల్లోపు పొందే వెసులుబాటును రక్షణ శాఖ కల్పించింది. ఇప్పటికే బిల్డింగ్ బైలాస్ లో అనేక మార్పులతో నిర్మాణదారునికి వెసులుబాటు కల్పించిన కంటోన్మెంట్ బోర్డు మరో నిర్ణయంతో ముందుకొచ్చింది. మార్ట్గేజ్ డీడ్ ఇస్ బేసికలీ ఏంటంటే అప్లికెంట్ బిల్డింగ్ ప్లాన్ సబ్మిట్ చేసినప్పుడు శాంక్షన్ అవ్వకముందు మాకు మార్ట్గేజ్ డీడ్ 10% ఆఫ్ ద బిల్టప్ ఏరియా ఐదర్ గ్రౌండ్ ఫ్లోర్ కానీ ఫస్ట్ ఫ్లోర్ కానీ, సో దాంట్లో మాకు 10% మార్ట్గేజ్ డీడ్ ఇస్తారు. ఒకవేళ అతను కనుక శాంక్షన్ ప్లాన్ ప్రకారంగా కట్టకుంటే ఆ పర్టికులర్ 10% ఆఫ్ మార్ట్గేజ్ ఏదైతే మాకు కంటోన్మెంట్ బోర్డుకి సిఓకి మార్ట్గేజ్ చేస్తారో ఆ 10%ని మేము ఒకవేళ డీవియేషన్స్ ఉంటాయి దెన్ త్రూ పబ్లిక్ ఆప్షన్ మేము దాన్ని సేల్ చేయగలుగుతాం. అదే దట్ ఈస్ ద బేసిక్ మార్ట్గేజ్ పర్పస్. సో కంటోన్మెంట్ బోర్డు పరిధిలో అక్రమ నిర్మాణాలకు చెక్ పెట్టాలనే ఆలోచనతో బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ చేసిన ఆలోచనకు బోర్డు సైతం ఆమోదం తెలపడంతో కంటోన్మెంట్ బోర్డు పరిధిలో మార్ట్గేజ్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. నిర్మాణదారుడు కంటోన్మెంట్ బోర్డు అనుమతుల కొరకు దరఖాస్తు చేసుకున్న సమయంలో బోర్డు నిబంధనల ప్రకారం 10% బిల్డప్ ఏరియా మార్ట్గేజ్ చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా సదరు నిర్మాణదారుడు కంటోన్మెంట్ బోర్డు నుంచి ఎంతవరకు అనుమతులు తీసుకున్నారో అంతవరకు మాత్రమే నిర్మాణం చేయాల్సి ఉంటుంది. బిల్డింగ్ ప్లాన్ ప్రకారం సెట్ బ్యాక్ పాటిస్తూ నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. మార్ట్గేజ్ విధానం ద్వారా సదరు నిర్మాణదారుడు కంటోన్మెంట్ బోర్డుకు నిబంధనల ప్రకారం కంటోన్మెంట్ బోర్డు ఎంతవరకైతే అనుమతులు ఇచ్చిందో అంత మాత్రమే కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ నిర్మాణదారుడు ఒక ఫ్లోర్ కానీ పెంట్ హౌస్ కానీ అదనంగా నిర్మిస్తే కంటోన్మెంట్ బోర్డు నుంచి ఆక్యుపేషన్ సర్టిఫికేట్ మంజూరు చేయరు. దీంతో నిర్మాణదారుడు కంటోన్మెంట్ బోర్డుకు చేసిన 10% మార్ట్గేజ్ బోర్డు ఆధీనంలో ఉంటుంది. సర్వ హక్కులు బోర్డు కలిగి ఉంటుంది. అంతేకాకుండా కంటోన్మెంట్ బోర్డు నుంచి నీటి కలెక్షన్ కానీ ట్యాక్స్ కానీ విద్యుత్ సరఫరాకు కలెక్షన్స్ కానీ ఇవ్వరు. దీంతో నిర్మాణదారుడు తప్పు చేయాలనుకున్నా చేయలేడు. దీని ద్వారా కంటోన్మెంట్ బోర్డు పరిధిలో అక్రమ నిర్మాణాలకు చెక్ పెట్టగలుగుతున్నామని సీఈఓ మధుకర్ నాయక్ చెప్తున్నారు. మార్ట్గేజ్ డీడ్ ఇచ్చిన తర్వాత బిల్డింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఎవరైతే కడుతున్నారో అతను మాకు కంప్లీషన్ అయిపోయిందని ఇచ్చిన తర్వాత మేము కంప్లీషన్ సర్టిఫికేట్ ఆర్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ మా ఇంజనీర్ వచ్చి చూసి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఏదైతే వాళ్ళు మార్ట్గేజ్ డీడ్ చేశారో 10% దాన్ని మేము రిలీజ్ చేస్తాం. సో దాని తర్వాత కంప్లీషన్ సర్టిఫికేట్ అండ్ వేరియస్ సర్వీసెస్ లైక్ వాటర్ కనెక్షన్ కానీ అదర్ సర్వీసెస్ కనెక్షన్స్ అవన్నీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చిన తర్వాతనే మేము వేరే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం. గతంలో కంటోన్మెంట్ బోర్డు నుంచి నిర్మాణదారుడు అనుమతి పొందితే మొదటగా ప్లింట్ ఏరియా పూర్తయిన తర్వాత ఇంజనీర్ పరిశీలించి సర్టిఫికెట్ ఇచ్చిన అనంతరం పై అంతస్తు కట్టుకునేందుకు అనుమతి ఇచ్చేవారు. ప్రస్తుతం మార్ట్గేజ్ విధానంతో ఎవరికి సంబంధం లేకుండా బోర్డు నుంచి అనుమతి వచ్చిందంటే బోర్డుకు నిర్మాణదారుడు అందించిన ప్లానింగ్ ప్రకారమే నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ విధానం ద్వారా మధ్యవర్తుల దందాలకు చెక్ పడుతుంది. జీహెచ్ఎంసీ పరిధిలో సైతం మార్ట్గేజ్ విధానం అమల్లో ఉండడంతో అక్కడి విధానాన్ని లోతుగా అధ్యయనం చేసిన బోర్డు ఇంజనీరింగ్ విభాగం అధికారులు మార్ట్గేజ్ విధానాన్ని గత నెల ప్రవేశపెట్టారు. మటుకు ఎవరైతే బిల్డింగ్స్ కడుతున్నారో ఫర్ వేరియస్ రీజన్స్ వాళ్ళు ఆ ఆఫ్సెట్స్ని ఫాలో చేయకుండా మొత్తం ఆఫ్సెట్ని వైలేట్ చేస్తూ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అండ్ అది మాకు తెలిసే వరకు ఆల్రెడీ కొంచెం కన్స్ట్రక్షన్ అయిపోతుంది. మేము నోటీసెస్ ఇస్తున్నాము. బట్ నోటీసెస్ ఏంటంటే అదంతా లాంగ్ లీగల్ ప్రాసెస్, అది ఈజీగా కంట్రోల్ అవ్వట్లేదు. సో ఈ ఏదైతే అన్ఆథరైజ్ కన్స్ట్రక్షన్స్ చాలామంది పాల్పడుతున్నారో వాళ్ళని అరెస్ట్ చేయడానికి కొరకు మేము ఈ బిల్డింగ్ మార్ట్గేజ్ డీడ్ ఏదైతే జిహెచ్ఎంసీలో ఎగ్జిస్టింగ్ ప్రాక్టీస్ ఉందో ఆ ప్రాక్టీస్ని తీసుకొచ్చి ఆ ప్రాక్టీస్ జిహెచ్ఎంసీలో మంచి రిజల్ట్స్ ఇచ్చింది, సక్సెస్ అయింది. సో అదే సిమిలర్ విధంగా కంటోన్మెంట్లో కూడా మనం మార్ట్గేజ్ డీడ్ పెడితే మార్ట్గేజ్ విధానం అమల్లో కొన్ని లాభాలుండగా మరికొన్ని నష్టాలు లేకపోలేదు. లాభాల విషయానికి వస్తే నిర్మాణం చేపడుతున్న నిర్మాణదారుడు ఎవరికి ఎటువంటి లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. కంటోన్మెంట్ లో 300 గజాలకు పైబడి ప్లాట్ అధికంగా ఉండడంతో వారికి అంతగా మార్ట్గేజ్ విధాన ప్రభావం ఉండదు. సెట్ బ్యాక్ పాటించడం ద్వారా ప్రతి నిర్మాణదారుడికి గాలి వెలుతురు లభిస్తుంది. నష్టాల విషయానికి వస్తే జీహెచ్ఎంసీ మాదిరిగా మార్ట్గేజ్ విధానం అమల్లోకి తీసుకొచ్చినప్పటికీ ఫ్లోర్ల అనుమతులు కంటోన్మెంట్ లో G+3 వరకు లభిస్తున్నాయి. జీహెచ్ఎంసీలో 260 గజాల స్థలాల నుంచి మార్ట్గేజ్ విధానం అమల్లోకి వస్తే కంటోన్మెంట్ లో 140 గజాల స్థలం ఉన్న వారికి సైతం మార్ట్గేజ్ విధానం అమల్లోకి వచ్చింది. తక్కువ స్థలం ఉన్నవారు సెట్ బ్యాక్ పాటిస్తే వారు అనుకున్నంత నిర్మాణం చేపట్టడం కష్టతరమే. దీంతో కింది స్థాయి పేదవారికి నష్టం కలగనుంది. ఏది ఏమైనా కంటోన్మెంట్ లో మార్ట్గేజ్ విధానంతో అక్రమ నిర్మాణాలకు చెక్ పెట్టి డబ్బు లేనిదే కంటోన్మెంట్ లో పనులు జరగవనే ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాలనే ఆలోచనతో సీఈఓ మధుకర్ నాయక్ మార్ట్గేజ్ విధానం అమల్లోకి తీసుకురావడానికి ప్రత్యేక శ్రద్ధ వహించారు. బాబు జగజీవన్ రామ్ వర్ధంతిని పురస్కరించుకుని పలు చోట్ల నివాళుల కార్యక్రమంలో అతిథిగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. శరత్ నగర్ నియోజకవర్గంలోని బన్సీలాల్పేట్ పద్మారావు నగర్ లో ఏర్పాటు చేసిన వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
39వ వర్ధంతిని పురస్కరించుకుని ఎస్సీ హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో జవహర్ కాంప్లెక్స్ వద్ద బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వెనుకబడిన వర్గాల కోసం ఆయన చేసిన కృషి మరవలేందంటూ తలసాని తెలియజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కురుమా హేమలత, లక్ష్మీపతి, సంఘం అధ్యక్షుడు దొమ్మాటి సుదర్శన్, సంఘం నాయకులు విజయబాబు, మహేందర్, అశోక్, కృష్ణతో పాటు పలువురు పాల్గొన్నారు. అనంతరం పద్మారావు నగర్ లోని అభినవ నగర్ లో కాలనీ వాసులతో తలసాని సమావేశం నిర్వహించారు. అధికారులతో కలిసి సమావేశం నిర్వహించడంతో పాటు వారి సమస్యలను నేరుగా అధికారులకు వివరించే అవకాశం కల్పించారు. ప్రధానంగా ప్రధాన రహదారి గుంతలమయంగా మారిన పరిస్థితిని స్థానికులు తెలియజేయగా వెంటనే సమస్య పరిష్కరించాలంటూ సూచించారు. మాన్యువల్స్, డ్రైనేజీతో పాటు పలు సమస్యలను తెలియజేయగా త్వరితగతిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారంటూ హామీ ఇచ్చారు. నిష్ణాతులైన యంగ్ వైద్యుల బృందం కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. డబ్బు సంపాదనే కాదు 10 మందికి శ్రేష్టమైన ఆరోగ్యాన్ని అందించాలన్న ఉద్దేశంతో వారంతా కలిసి ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. అతి తక్కువ ఫీజుతో అన్ని రకాల జబ్బులకు వైద్యం అందించేలా వారంతా ఆసుపత్రి ఏర్పాటుకు శ్రీకారం చుట్టగా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని మధ్యతరగతి వారికి సైతం అందుబాటులో తెచ్చేలా, మహిళలకు ప్రత్యేకంగా మోకాలి నొప్పులకు న్యాయం చేసేలా పలు రకాల సేవలతో రూపొందించిన ఆసుపత్రిని నేడు ప్రారంభించారు. కంటోన్మెంట్ బోయినపల్లిలోని మహాత్మానగర్ లో ఆర్య ఆసుపత్రి నూతనంగా అందుబాటులోకి వచ్చింది. మంచి అనుభవం గల యువ వైద్యుల సారథ్యంలో తక్కువ ఖర్చుతో మీకు అద్భుతమైన వైద్యం అందేలా ఇక్కడ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. డబ్బు సంపాదన ఒకటే ముఖ్యమని కార్పొరేట్ ఆసుపత్రుల జోరు కొనసాగుతున్న ఈ సమయంలో అందరికీ అందుబాటులో వైద్యం అంటూ యువ వైద్యుల టీం తమ ఆలోచనతో ఈ ఆసుపత్రిని అందరికీ చేరువలో ఏర్పాటు చేశారు. జాయింట్ రిప్లేస్మెంట్, మంచి అనుభవంతో ఆర్థోపెటిక్ విభాగంలో నిష్ణాతులైన డి విహారీ శశాంక్ సారథ్యంలో మహిళల కోసం ప్రత్యేకంగా శిక్షణ పొందిన గైనకాలజిస్ట్ బి విపంచి ఆధ్వర్యంలో పలు విభాగాల్లో అనుభవం గల వైద్యులతో కలిసి అంతా ఒకటిగా ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేయగా ఆసుపత్రిలో అడుగు పెడితే చాలు ప్రశాంత వాతావరణంలో చికిత్స అందించేలా, వారి మనసును ప్రశాంతత అందించే ఇంటీరియర్ డిజైనింగ్, ప్రశాంతంగా ఉండేలా శుభ్రతతో కూడిన రూమ్ల మధ్య ఇంట్లోనే ఉన్నామా అనే అనుభూతి కలిగేలా ఆసుపత్రిని ఏర్పాటు చేయించారు. అన్ని రకాల వైద్య సదుపాయంతో నేడు ఆసుపత్రి సిద్ధం కాగా మాజీ డిప్యూటీ స్పీకర్ తిగుళ్ల పద్మారావు ఆసుపత్రిని బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ తో కలిసి ప్రారంభించారు. బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ తో పాటు సీనియర్ వైద్యులు, వారి బంధుమిత్రులంతా ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొనగా అక్కడున్న సదుపాయాలను అడిగి తెలుసుకున్న పద్మారావు డబ్బుల సంపాదనపై దృష్టి పెట్టకుండా అందరికీ మంచి వైద్యం అందించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. బయటకు చూడడానికి చిన్నగా ఉన్న అందులో విశాలమైన గదులతో పాటు పలు రకాల పరికరాలతో అన్ని సేవలు మా వద్దే అంటూ వారంతా ఆసుపత్రికి కొత్తగా ముస్తాబు చేయగా డబ్బు ముఖ్యం కాదు, ఎంతమంది ప్రాణాలు కాపాడామా, ఎంతమందిని సంతోషంగా ఉంచామా అన్నదే ముఖ్యమంటూ ఆ యువ వైద్యులు ముందుకొస్తుండడం విశేషం. పాండురంగ విఠలేశ్వర వెంకటాద్రి దేవాలయ ధర్మకర్తలుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి వచ్చిన తొలి ఏకాదశి పర్వదినాన్ని అత్యంత వైభవంగా నిర్వహించి తమ ప్రత్యేకతను ధర్మకర్తలు చాటుకుంటున్నారు. కంటోన్మెంట్ లో ప్రసిద్ధిగాంచిన శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. భక్త సందోహం మధ్య పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా కొనసాగాయి. భారీ క్యూ లైన్ లో నిలబడి భక్తులు వెంకటాద్రి స్వామిని దర్శించుకుని భక్తి పారవస్యంతో మునిగి తేలారు. వైభవంగా తొలి ఏకాదశి పూజా కార్యక్రమాలు, ప్రముఖుల తాకిడితో భక్తుల ఈ పందులు. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్బీ న్యూస్ తెలుగు ఛానల్లో. కంటోన్మెంట్ నియోజకవర్గ రెజిమెంటల్ బజార్ శ్రీ పాండురంగ విఠలేశ్వర వెంకటాద్రి స్వామివారి దేవాలయం భక్త సందోహంతో కిక్కిరిసిపోయింది. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా ఆలయ ఈవో సత్యనారాయణ, ఆలయ చైర్మన్ అల్లాడి గౌరీశంకర్, ధర్మకర్తలు నందికంటి రవి, శ్రీనివాస్, వీరేష్, పరమేశ్వరి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ రాజగోపాల్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయం నుండి బ్లూసీ హోటల్ వరకు భారీ క్యూ లైన్లో నిలబడి భక్తులు ఆ స్వామివారిని దర్శించుకున్నారు. తొలి ఏకాదశి పర్వదినాన స్వామివారిని దర్శించుకుంటే సర్వదోషాలు తొలగిపోయి అన్ని విజయాలలో ముందుకు సాగుతారని భక్తుల అపార నమ్మకం. గంటల తరబడి క్యూ లైన్ లో వేచి ఉండి మరీ భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ గోవిందనామస్మరణతో ఆలయ పరిసర ప్రాంతాల్లో మారుమ్రోగాయి. ఆలయ చైర్మన్ గౌరీశంకర్, ధర్మకర్తలు నందికంటి రవి, శ్రీనివాస్, వీరేష్, పరమేశ్వర్లు ఆలయం వద్దే ఉంటూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూశారు. ఆలయం చిన్నదిగా ఉండడంతో భక్తుల రద్దీ పెరగడంతో భక్తులు ఇబ్బంది పడక తప్పలేదు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. అడుగు తీసి అడుగు వేయలేని విధంగా భక్తులు తరలివచ్చారు. దీనికి తోడు వీఐపీల తాకిడితో భక్తులు కొద్ది మేరకు ఇబ్బంది పడక తప్పలేదు. నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన చైర్మన్ గౌరీశంకర్, ఆయన టీం సభ్యులు కాంగ్రెస్ నాయకులుగా పేరు ప్రఖ్యాతులు ఉండడంతో నాయకులు సైతం పెద్ద సంఖ్యలో తరలివచ్చి చైర్మన్ ను, ధర్మకర్తలను కలుస్తూ ఆ స్వామి దర్శనానికి వెళ్లారు.
దగ్గరుండి ధర్మకర్తలు పూజా కార్యక్రమాలు నిర్వహించి వారిని సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఓవైపు భక్తుల రద్దీ, మరోవైపు పలు ప్రాంతాలకు చెందిన నాయకుల తాకిడితో ఆలయ ధర్మకర్తలు ఇబ్బంది పడక తప్పలేదు. కంటోన్మెంట్ ప్రాంతంతో పాటు సికింద్రాబాద్, సనత్ నగర్ ప్రాంతాల నుంచి శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. అందులోనూ తొలి ఏకాదశి కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. స్వామివారికి చేసిన అలంకరణ భక్తులను తన్మయానికి గురి చేసింది. వేద పండితులు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తులకు ఆశీర్వచనాలు అందజేశారు. ఏకాదశి సందర్భంగా ఆలయ వద్ద నుండి రెజిమెంటల్ బజార్ పురవీధుల్లో స్వామివారి రథయాత్రను నిర్వహించారు. చైర్మన్తో పాటు ధర్మకర్తలు ఆలయ రథయాత్రలో పాల్గొన్నారు. నామినేటెడ్ మెంబర్ గా పదవి బాధ్యతలు అందుకున్న తర్వాత మొదటిసారి కాలనీలో సమావేశానికి అతిథిగా హాజరైన నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మద మల్లికార్జున్ దంపతులను కాలనీ అసోసియేషన్ వాసులు ఘనంగా సన్మానించారు. 280 కుటుంబాలతో ఏర్పాటైన 6వ వార్డు వాహినీనగర్ కాలనీలో అంతా కలిసికట్టుగా సమావేశాలు నిర్వహించుకుంటూ అంతా కలిసి ఉండడంపై బానుక సంతోషం వ్యక్తం చేయగా, గతనాడు వారి హయాంలో జరిగిన అభివృద్ధి అనంతరం మరలా ఈనాడు అభివృద్ధి జరుగుతుండడంపై కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేశారు. కాలనీవాసుల సర్వసభ్య సమావేశంలో అతిథులుగా బానుక పాల్గొనగా, ప్రతి సమస్యను అడిగి తెలుసుకోవడంతో పాటు తన వంతుగా సమస్యల పరిష్కారానికి అన్ని వేళలా అందుబాటులో ఉంటారంటూ హామీ ఇచ్చారు. కాలనీ అసోసియేషన్ వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టి అభివృద్ధిలోనూ సహకారం కూడా తప్పక ఉందంటూ తెలియజేయగా, ఏ సమయంలో ఎటువంటి అవసరం వచ్చినా 24/7 తమ అందుబాటులో ఉంటామంటూ బానుక నర్మదా మల్లికార్జున్ వారికి తెలియజేశారు. సమావేశంలో అధ్యక్షుడు దినేష్ పిరగాల్, ఉపాధ్యక్షుడు సుజన్ కుమార్, సెక్రటరీ ప్రవీణ్, జాయింట్ సెక్రటరీ ఆనంద్, ట్రెజరర్ రామారెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. वेरी इंस्ट्रूमेंटल, वेरी हम्बल अपने सिकंदराबाद कंटोनमेंट बोर्ड के, और ये सेंटर की जगह నిర్వహణల ఆహ్వానంతో తాడ్బండ్ బజార్లోని పీర్ల పండుగలో అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బానుక నర్మదా మల్లికార్జున్ పాల్గొన్నారు. పీర్ల పండుగను పురస్కరించుకుని మొహరంలో భాగంగా నిప్పుల మీద నడిచి సాంప్రదాయాన్ని గౌరవిస్తూ ప్రారంభించడంతో పాటు దర్గాలో ప్రత్యేక ప్రార్థనలో బానుక మల్లికార్జున్ పాల్గొన్నారు. నిర్వాహకుల సన్మానాలు అందుకోవడంతో పాటు పీర్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి నిప్పుల కొలిమిని వెలిగించి వారి ఆచార సాంప్రదాయాలను ప్రారంభించారు. స్వదేశంలో ఉన్న విదేశంలో ఉన్న ఏ ఒక్కరోజు కూడా కంటోన్మెంట్ నియోజకవర్గంలో జరిగే వార్తా విశేషాలను మిస్ కాకుండా ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ ని వీక్షిస్తూ కంటోన్మెంట్ లో రోజు జరిగే అప్డేట్స్ ను న్యూస్ తెలుసుకుంటూ ఉన్నవారు ఎంతో మంది ఉన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ ప్రతిరోజు ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ ని వీక్షిస్తూ కంటోన్మెంట్ లో జరిగే రోజువారీ రాజకీయాలను తన అనుచరులను అడిగి తెలుసుకుంటున్నారు. కుమార్తె వద్దకు అమెరికా వెళ్లిన టిఎన్ శ్రీనివాస్ దంపతులు అమెరికాలో పలు పర్యాటక కేంద్రాలను సందర్శిస్తున్నారు. ఓవైపు అమెరికా పర్యటనతో ఎంజాయ్ చేస్తూనే మరోవైపు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గాల్లో జరుగుతున్న రోజువారీ రాజకీయ అప్డేట్స్ తెలుసుకుంటున్నారు. ప్రతిరోజు రాత్రి 9:30కు ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో ప్రసారమయ్యే వార్తలను అమెరికాలో భారీ స్క్రీన్ పై చూస్తూ అప్డేట్ తెలుసుకుంటుండడం పట్ల టిఎన్ శ్రీనివాస్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. భక్తుడిగా ఆలయాల్లో పూజలు, నాయకుడిగా మహాత్ముల విగ్రహాల వద్ద నివాళులు, స్థానిక నాయకుడిగా ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో అన్నింటా నేనే అంటూ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ ముందుకు సాగారు. తొలి ఏకాదశిని పురస్కరించుకుని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి కాంగ్రెస్ నాయకుడు మొప్పిడి మధుకర్తో కలిసి నివాళులర్పించారు. మొదటగా తొలి ఏకాదశిని పురస్కరించుకుని పాండురంగ విఠలేశ్వర స్వామి ఆలయంలో ఆలయ కమిటీ చైర్మన్ గౌరీశంకర్ ఆహ్వానంతో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతిని పురస్కరించుకుని చిన్న తోకటంలోని ఆయన విగ్రహానికి పూలమాళ్లు వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో సీతారాం, క్రాంతి, పరమేష్ తో పాటు పలువురు పాల్గొనగా ఎమ్మెల్యే పద్మారావుతో కలిసి మహాత్మానగర్ లో నూతనంగా ఏర్పాటైన ఆర్యన్ ఆసుపత్రిని ప్రారంభించారు. తొలి ఏకాదశిని పురస్కరించుకుని కార్పొరేటర్ కావాలన్న తన ఆశ నెరవేరాలంటూ పలు ఆలయాల్లో ప్రత్యేక పూజల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు చిరపోయిన సంతోష్ యాదవ్ పాల్గొన్నారు. తొలి ఏకాదశిని పురస్కరించుకుని పాండురంగ విఠలేశ్వర స్వామి ఆలయ కమిటీ ఆహ్వానంతో స్వామివారి ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు ఆలయ చైర్మన్ గౌరీశంకర్ చేతుల మీదుగా సన్మానం అందుకున్నారు. కోరిన కోరికలు తీర్చే స్వామి చెంత తన చిరకాల వాంఛ తీరాలంటూ ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు స్వామివారి దయతో అంతా శుభమే జరగాలని కోరుకున్నట్లు చిరపోయిన సంతోష్ యాదవ్ తెలిపారు. కమిటీ ఆహ్వానంతో పాల్గొన్న ఆయనను కమిటీ సభ్యులు స్వామివారి తీర్థప్రసాదాలు అందించి ఘనంగా సన్మానించడంతో పాటు వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. కంటోన్మెంట్ లో అన్నింటా నేను నా టీం సభ్యులు అంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మొప్పిడి మధుకర్ ముందుకు సాగారు. రాత్రి పీర్ల పండుగ, ఉదయం తొలి ఏకాదశి, మధ్యలో బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి, ఇలా అన్నింటా కార్యక్రమాల్లో పాల్గొంటూ తన గుర్తింపును బదిలీ చేసుకున్నారు. రాత్రి సమయంలో కంసారి బజార్లో జరిగిన పీర్ల పండుగలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
కార్యక్రమంలో అరుణ్ యాదవ్, అశోక్, అమీర్, ఒమర్ తో పాటు పలువురు పాల్గొన్నారు. అనంతరం ఇక ఉదయాన్నే బాబు జగజీవన్ రామ్ వర్ధంతిని పురస్కరించుకుని జంపనతో కలిసి చిన్న తోకటలోని బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి ఘన నివాళులర్పించారు. పాండురంగ విఠలేశ్వర స్వామి ఆలయాన్ని తొలి ఏకాదశిని పురస్కరించుకుని దర్శించుకోగా శేఖర్ ముదిరాజ్, భాస్కర్ రావు, ప్రవీణ్ యాదవ్లతో కలిసి వచ్చిన ఆయనను కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించి స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు. అతిథులను ఆహ్వానించడంతో పాటు నూతన పాలక మండలి సభ్యుల హోదాలో వచ్చిన వారిని సత్కరిస్తూ తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో సికింద్రాబాద్ గణేష్ దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. తొలి ఏకాదశిని పురస్కరించుకుని సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొనడంతో పాటు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు వేణుగోపాల్ రెడ్డి, సాయి కుమార్, సతీష్ లు పూజా కార్యక్రమంలో పాల్గొనగా వారిని పాలక మండలి చైర్మన్ అరవింద్, నరేష్, వేణుగోపాల్, నరేందర్, వందన, ప్రభాకర్లు ఘనంగా సన్మానించారు. పాండురంగ విఠలేశ్వర స్వామి ఆలయ కమిటీ ఆహ్వానంతో భార్య పార్టీ వ్యవహారాలు బిజీగా మారడంతో ఇక ఆ బాధ్యతను మీదేసుకుని పలు ఆలయాల్లో జరిగిన పూజా కార్యక్రమంలో భార్య తరఫున భర్త హాజరై వారి ఆహ్వానంపై కృతజ్ఞతలు తెలిపారు. మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీప్కా నరేష్ పార్టీ వ్యవహారాలతో కాస్త బిజీగా మారడంతో వచ్చిన ఆహ్వానాలను అటెండ్ చేసి తమ గుర్తింపు కొంత నరేష్ పదిలం చేసుకున్నారు. అందులో భాగంగా పాండురంగ విఠలేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొలి ఏకాదశి పూజా కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు అనంతరం మహంకాళి జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్ ఆహ్వానంతో శ్రీ కట్టమైసమ్మ ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెంట పలు కార్యక్రమాల్లో కొంత నరేష్ పాల్గొన్నారు. కంటోన్మెంట్ రెజిమెంటల్ బజార్లోని పాండురంగ విఠలేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశిని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. తొలి ఏకాదశిని పురస్కరించుకుని ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బద్రీనాథ్ యాదవ్ పాల్గొన్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు స్వామివారి దర్శన భాగ్యం అనంతరం వేద పండితులు తీర్థప్రసాదాలను అందించగా కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. మోండా డివిజన్ కాంగ్రెస్ నాయకురాలు వరలక్ష్మి సతీ సమేతంగా శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకుని భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. తొలి ఏకాదశిని పురస్కరించుకుని ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో వరలక్ష్మి తన అర్చన వర్గంతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ అల్లాడి గౌరీశంకర్, ధర్మకర్తలు వరలక్ష్మిని శాల్వతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆ స్వామివారి అనుగ్రహంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు వరలక్ష్మి తెలిపారు. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతిని పురస్కరించుకుని అడ్డగుట్ట డివిజన్ బీజేపీ నాయకులు పలు కార్యక్రమాలను నిర్వహించారు. బీజేపీ అడ్డగుట్ట డివిజన్ అధ్యక్షురాలు గాజుల సౌందర్య ఆధ్వర్యంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడంతో పాటు ఏక్ దేశ్ మే దో విధాన్, దో ప్రధాన్, దో నిషాన్ నహీ చెలాయిగా అని నినాదించిన సాహసవంతుడు ఆయన అని, జీవితాంతం హైందవ జాతీయవాదం కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అంటూ సౌందర్య తెలియజేశారు. నివాళుల కార్యక్రమం అనంతరం కొండారెడ్డి పార్క్ లో పార్టీ నాయకులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు కృష్ణ, వీరేశం, హంసరాజు, రాజశేఖర్, ఉదయ్, డి విజన్, కన్వీనర్ కళావతి, సాయన్న, శివ, మోహన్, చిరంజీవి, రాజు, వసంత, బాబు, శ్యామ్, రాజేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు. సికింద్రాబాద్ బీజేపీ నాయకులు భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. తొలి ఏకాదశిని పురస్కరించుకుని బీజేపీ సీనియర్ నాయకుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి ఆయన టీం సభ్యులతో కలిసి అడ్డగుట్ట పహాడి హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. హనుమాన్ చాలీసా కార్యక్రమంలో మేకల సారంగపాణి పాల్గొని హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. మహావిష్ణువు పర్వదినమైన తొలి ఏకాదశి రోజు స్వామివారి దర్శనం చేసుకోవడం ఎంతో అదృష్టమని మేకల సారంగపాణి అన్నారు. దేవాలయ చైర్మన్ లల్లు, లక్ష్మణ్ ముదిరాజ్, అదం భరత్, కన్నాభిరామ్ తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొన్న వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. బోనాల పండుగ సమీపిస్తున్న వేళ ఆలయాల వద్ద సమస్య పరిష్కారంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దాల నరసింహ ప్రత్యేక దృష్టి పెట్టారు. అందులో భాగంగా 5వ వార్డులో పలు ఆలయాల వద్ద పరిస్థితిని పర్యవేక్షించడంతో పాటు స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గాంధీనగర్ దుర్గయ్య గార్డెన్లో నల్లపోచమ్మ ఆలయంతో పాటు పలు చోట్ల వీధి దీపాల సమస్య ఉందని, కరెంటు వైర్లకు చెట్ల కొమ్మలు తగిలి ప్రమాదకరంగా ఉన్నాయంటూ తెలియజేయడంతో తనవంతిగా సమస్య పరిష్కారానికి బోర్డు అధికారుల ద్వారా కృషి చేస్తారంటూ హామీ ఇచ్చారు. పర్యటనలో గంట యాదగిరి, అశోక్, మాధవ్, లింగంతో పాటు పలువురు పాల్గొన్నారు. మైనార్టీ నాయకుల ఆహ్వానంతో మొహరం వేడుకల్లో అతిథిగా పాల్గొని దర్గాలో ప్రత్యేక పూజల్లో టీపీసీసీ సెక్రటరీ ఎస్ రాజేష్ యాదవ్ పాల్గొన్నారు.
మొహరం పురస్కరించుకుని 3వ వార్డులోని దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మొహరం త్యాగాలకు ప్రతీకాన్ని తెలియజేస్తూ వేడుకల్లో వారి ఆహ్వానంతో రాజేష్ యాదవ్ పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం షర్బత్తో పాటు అన్నదాన వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొహరం పండుగ త్యాగాలకు ప్రతీకాన్ని, వారి త్యాగాలకు గుర్తుగా ఈ పండుగ నిర్వహించడం జరుగుతుందని, కార్యక్రమానికి తనకు ఆహ్వానించడం సంతోషంగా ఉందని రాజేష్ యాదవ్ తెలిపారు. కార్యక్రమంలో మైనార్టీ ప్రెసిడెంట్ అస్గర్, 3వ వార్డు నాయకులు అస్లాం, రఫీక్, శంకర్, దాల్ రాజు, ప్రశాంత్, ఇటుక గోపి, శ్రీను, చంద్, ఇస్మాయిల్తో పాటు పలువురు పాల్గొన్నారు. మొహరం పురస్కరించుకుని మైనార్టీ నాయకుడిగా పలు చోట్ల వేడుకల్లో అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు చంపన్న ప్రతాప్ పాల్గొన్నారు. న్యూ బోయినపల్లి దర్గా, హజ్రత్ మిస్కిన్ షా దర్గా, 3వ వార్డులోని ఈద్గా అంబేద్కర్ నగర్ లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. మొహరం పురస్కరించుకుని షర్బత్ పంపిణీ కార్యక్రమం నిర్వహించడంతో పాటు మొహరం త్యాగానికి ప్రతీకాని, కంటోన్మెంట్ లో హిందూ ముస్లింలంతా కలిసికట్టుగా పండుగ జరుపుకోవడం సంతోషంగా ఉందంటూ తెలియజేశారు. కార్యక్రమంలో దర్గా చోటు, షకీబ్ హుసేన్, సులేమాన్, ముక్తార్, ఫజిల్, మోని, ప్రశాంత్, శంకర్, శ్రీనుతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 4వ వార్డులోని బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి నాయకులు ఘనంగా నివాళులర్పించారు. సిటీ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఎస్ వెంకటేష్ తన టీం సభ్యులతో కలిసి జగజీవన్ రామ్ చేసిన సేవలు తెలియజేస్తూ నివాళులు తెలియజేశారు. బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించడంతో పాటు అన్ని వర్గాల అభ్యున్నతి కోసం ఆయన ఎంతగానో కృషి చేశారని, అతి చిన్న వయసులో మంత్రి పదవిని అందుకుని చరిత్ర సృష్టించడంతో పాటు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోయాయని ఎస్ వెంకట్ తెలిపారు. కార్యక్రమంలో గంగారాం, సునీల్, సాయి కుమార్, రాకేష్ ఆనంద్ తో పాటు పలువురు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీహరి ఆధ్వర్యంలో 2వ వార్డులో బాబు జగజీవన్ రావు చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించి ఆయన సేవలను స్మరించుకున్నారు. పార్టీలకు అతీతంగా నాయకులతో కలిసి కార్యక్రమాన్ని శ్రీహరి నిర్వహించారు. 2వ వార్డులో ప్రత్యేకంగా జగజీవన్ రావు చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలతో నివాళులర్పించి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. సీనియర్ నాయకులు జహంగీర్, యూసఫ్, శ్రీశైలంతో పాటు పలువురు పాల్గొన్నారు. అతి చిన్న వయసులో మంత్రి పదవి చేపట్టి అనేక సంస్కరణలు వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన నాయకుడు బాబు జగజీవన్ రామ్ అని, ఆయన సేవలను స్మరిస్తూ ఆయన విగ్రహానికి నాయకులు ఘన నివాళులర్పించారు. కంటోన్మెంట్ 4వ వార్డులోని బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి స్థానిక బీఆర్ఎస్ నాయకుడు ఏఎల్ ఆనంద్ నేతృత్వంలో పలువురు నాయకులు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ విగ్రహాలకు పూలమాల వేసి అంజలి ఘటించారు. కార్యక్రమంలో శత్రు, శేఖర్, సునీల్ మాదిగ, హరి, ప్రసాద్, రోషన్, రామ్, రాజు, సాయి కిరణ్, నరేష్ తో పాటు పలువురు పాల్గొనగా అనంతరం శేఖర్, రాకేష్ మాదిగల ఆహ్వానంతో 3వ వార్డు డబుల్ బెడ్రూమ్ల వద్ద నిర్మాణం అవుతున్న కల్కి అమ్మవారి ఆలయాన్ని పరిశీలించారు. తొలి ఏకాదశిని పురస్కరించుకుని ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొనడంతో పాటు నిర్మాణ పనులను పరిశీలించారు. బాబు జగజీవన్ రామ్ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాల వేసి 3వ వార్డు బోర్డు సీటు ఆశావా నేత ఉత్తరయ్య ఘన నివాళులర్పించారు. 3వ వార్డులోని విగ్రహానికి తన టీం సభ్యులతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. బాబు జగజీవన్ రామ్ వెనుకబడ్డ వర్గాల అభ్యున్నతి కోసం ఎంతగానో కృషి చేశారని, ఆయన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోయాయంటూ ఉత్తరయ్య తెలియజేశారు. తన టీం సభ్యులతో కలిసి వర్ధంతి వేడుకల్లో పాల్గొనడంతో పాటు అందరి అభ్యున్నతికి కృషి చేసిన నాయకుడిగా ఇవే మా వందనాలు అంటూ పూలమాల వేసి అంజలి ఘటించారు. కార్యక్రమంలో బీఎస్పీ నాయుడు, రాజేందర్, జగన్ యాదవ్, కృష్ణ, సత్యనారాయణ, గౌస్, సుదర్శన్ తో పాటు పలువురు పాల్గొన్నారు. 5వ వార్డులో పీర్ల పండుగను పురస్కరించుకుని పీర్లను దర్శించుకుని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గజ్వేల్ భరత్ నిర్వహించారు. కాకాగూడలో పీర్లను ఈత నిర్వాహకుల ఆహ్వానంతో గజ్వేల్ భరత్ దర్శించుకున్నారు. పీర్ల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్వాహకులు ఆహ్వానంతో విచ్చేసిన గజ్వేల్ భరత్ ను నిర్వాహకులు షాల్వా కప్పి ఘనంగా సన్మానించి ఆశీర్వచనాలు అందించారు. కార్యక్రమంలో జరీనా, రిహాన్, లడ్డు, పూర్ణచందర్, సాయితో పాటు పలువురు పాల్గొన్నారు. పీర్ల పండుగ ఎంతో ప్రసిద్ధిగాంచిన పండుగ అని, వారి ఆహ్వానంతో పాల్గొనడం చాలా ఆనందాన్నిచ్చిందని గజ్వేల్ భరత్ తెలిపారు. కంటోన్మెంట్ బాలం రాయలోని బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి నేతలు ఘన నివాళులర్పించారు. బాబు జగజీవన్ రామ్ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహం వద్ద నివాళుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ ఆనంద్ బాబు,
వైస్ చైర్మన్ దేవేందర్ తో పాటు పలువురు నాయకులు పాల్గొని బాబు జగజీవన్ రావు విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించి అంజలి ఘటించారు. మంత్రిగా ఆయన చేసిన సేవలు మరవలేనివని, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఆయన కృషి చేశారని, ఆయన వర్ధంతిని పురస్కరించుకుని ఘనంగా నివాళులను అర్పించినట్లు మార్కెట్ చైర్మన్ ఆనంద్ బాబు తెలిపారు. త్యాగానికి ప్రతీకగా ఉన్న మొహరాన్ని పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఎంజీఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో తమ వంతుగా మొహరాన్ని పురస్కరించుకుని బ్రెడ్ పాలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. లక్డీ కపూర్లోని ఆసుపత్రిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శ్రీహరి మార్కెట్ మాజీ డైరెక్టర్ షేక్ నయీం, మొబీన్, యూసుఫ్, మొబీ, రాజేష్, ఇబ్రహీం, ఫాహింతో పాటు పలు స్వచ్ఛంద సేవకులు పాల్గొన్నారు. తొలి మాసంలో వచ్చే మొహరాన్ని సేవా కార్యక్రమాలతో వేడుకలు నిర్వహించినట్లు షేక్ నయీం తెలిపారు. వారి గురువర్యులు అందుబాటులో లేకపోవడంతో నిర్వాహకుల ఆహ్వానంతో క్రిషాంక్ స్థానంలో మోనీ వేడుకలో పాల్గొన్నారు. మోహరం పురస్కరించుకుని బోయినపల్లి దర్గా వేడుకలను నిర్వహించారు. వేడుకల్లో భాగంగా క్రిషాంక్ రాలేని పరిస్థితిలో ఆయన స్థానంలో వారి ఆహ్వానంతో మోనీ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సందీప్, సంపత్, రోహన్తో పాటు పలువురు పాల్గొన్నారు. కుల ప్రతిపాదికన కాంగ్రెస్ ప్రభుత్వం కాపులు, మున్నూరు కాపులకు అన్యాయం చేస్తుందని సంఘం నాయకుడు ఆరోపించారు. పీసీసీలోని గాని, మంత్రి పదవుల్లో గాని, నామినేటెడ్ పోస్టుల్లో గాని ఎక్కడ కూడా న్యాయం జరగడం లేదని కాపునాడు తెలంగాణ అధ్యక్షుడు గంధం కరుణాకర్ నాయుడు ఆరోపించారు. ఎన్నిసార్లు అడిగినా అధికారుల నుంచి కూడా పూర్తి సహకారం లేకపోగా ప్రభుత్వం కూడా చిన్నచూపు చూస్తుందని, మంత్రి పదవిలో అవకాశం ఇవ్వకపోయినా, తమకు తగిన ప్రాధాన్యత దక్కకపోయినా రానున్న ఎన్నికలో 27% ఉన్న తమ సత్తాను చూపిస్తామంటూ కరుణాకర్ హెచ్చరించారు. కంటోన్మెంట్ బొలారం, సదర్ బజార్, మహంకాళి ఆలయంలో కమిటీ సభ్యుల సారథ్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలి ఏకాదశిని పురస్కరించుకుని అమ్మవారి ఆలయంలో కమిటీ సభ్యుల నేతృత్వంలో మహాగణపతి హోమాన్ని నిర్వహించారు. హోమ పూజా కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించి అమ్మవారి దర్శన భాగ్యాన్ని అందుకోగా అనంతరం ఆలయ కమిటీ సారథ్యంలో ప్రత్యేక అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతా కలిసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నరసింహన్ కన్నన్, బాలరాజ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.